కొన్ని నెలల క్రితం అందరూ చూస్తుండగానే నడి రోడ్డులో తన కూతురితో కలిసి భార్య మృతదేహాన్ని భుజాలపై ఒక వ్యక్తి మోసుకెళ్లిన ఘటన అందరినీ కలచివేసింది. అది మరొక ముందే మరికొన్ని రోజులకు ఇలాంటి బాధాకరమైన సంఘటన చోటు చేసుకోవడం జరిగింది. దీనికి ఆర్థిక ఇబ్బందులే అసలు కారణమని ఒకరంటుంటే, సరైన సమయానికి వైద్యం లేక ఎవరూ కనీస సాయం చేయకపోవడమే అంటున్నారు మరికొందరు. భార్య మృతదేహాన్ని తన కొడుకుతో కలిసి బైక్ పై తీసుకెళ్లిన ఘటన ప్రస్తుతం దేశమంతటా వైరల్ గా మారింది. పుట్టిన ఊరిలో పూట గడవడం కష్టమై కొడుకుతో కలిసి పంజాబ్లో కూలి పని చేస్తున్నారు శంకర్ శ్యామ్ మరియు అతని కొడుకు. బీహార్లోని రాణిబారి గ్రామంలోనే అతడి భార్య నివసిస్తోంది. తన భార్య అనారోగ్యం బారిన పడిందని తెలిసి కొడుకుని వెంటబెట్టుకుని సొంత ఊరికి బయలుదేరి పూర్ణియా జిల్లా ప్రభుత్వ హాస్పిటల్కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూనే అదే హాస్పిటల్లో శుక్రవారం ఆమె కన్ను మూశారు. అయితే తన ఊరికి భార్య మృతదేహాన్ని తీసుకెళ్లాలని హాస్పిటల్ అధికారులను అంబులెన్స్ కావాలని అడగగా అంబులెన్స్ పనిచేయడం లేదని, రిపేర్ సమస్య ఉందని చెప్పారట. బయటకు వెళ్లి ప్రైవేట్ అంబులెన్స్ వద్దకు వెళ్లి జరిగిన విషయం చెప్పగా 1500 రూపాయలు అవుతుందని చెప్పారట. అంత డబ్బు ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉన్న అతను ఏం చేయాలో తెలియని దీన పరిస్థితిలో ఉన్నాడు. అందుకని తన కొడుకును మోటార్ బైక్ నడపమని వారిద్దరి మధ్యలో భార్య మృతదేహాన్ని గ్రామానికి తీసుకువెళ్లాడు. భార్య మృతదేహాన్ని అలా తీసుకువస్తుంటే అక్కడున్న వారిని కలిచివేయగా శంకర్ షా ఆర్థిక ఇబ్బందులతో పడ్డ కష్టాన్ని చూసి గ్రామస్తులు కన్నీరు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ మీడియా, సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది. సరైన సమయానికి అంబులెన్స్ అందించలేని ప్రభుత్వ ఆసుపత్రి వైద్య అధికారులను అందరూ విమర్శిస్తున్నారు. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి. ఈ వీడియో కింద మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో పెట్టండి. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి తెలుగు మోజో ఛానల్. అలాగే దీనికి సంబంధించిన ఎలాంటి ప్రశ్నలు మీ మెదడులో మనసులో ఉన్నా సరే నిర్మోహమాటంగా డైరెక్ట్గా నన్ను అడగచ్చు. నా మెయిల్ ఐడి telugumojo1@gmail.com. అన్నట్లు చెప్పడం మర్చిపోయాను. తెలుగు మోజో ఛానల్ని సబ్స్క్రైబ్ చేశాక సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఒక బెల్ బటన్ ఉంటుంది. దాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ నేను పబ్లిష్ చేసే వీడియో మీకు కావాలి అనుకుంటే మాత్రం మర్చిపోకుండా ఆ బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి.